నమస్తే గురుగారు. శుభాశీషులు. గురుగారు, ఆరా అంటూ ఉంటాం. అసలు ఆరా అంటే ఏంటి? అంటే కొందరి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీలాంటి వాళ్ళని కలిసినప్పుడు నా అదృష్టం, రోజుకొకరినైనా గురువులని కలుస్తూ ఉంటాను. ఆ వైబ్రేషనే డిఫరెంట్‌గా ఉంటది గురుగారు. అలాగే ఇంకొందరి దగ్గరికైనా, లేకపోతే కొంతమంది ఇళ్ళలోకి వెళ్ళినప్పుడైనా కూడా కొంచెం చికాకుగా అవును. సడెన్‌గా సిక్ అయిపోతా ఉంటాం. ఎందుకో అర్థం కాదు. కొన్ని ఆలయాల్లో కూడా చూశాను గురుగారు. కొంతమంది ఉగ్రదేవతలున్న ఆలయం చూస్తే ఆ ప్రశాంతత రాకపోవచ్చును. అట్‌లీస్ట్ నా వరకైతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కృష్ణయ్య, రామయ్య అమ్మవారి టెంపుల్‌కి వెళ్తే, లేదంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్తే మనకసల ఆ కూల్‌నెస్ అడుగు పెట్టంగానే శివాలయానికెళ్తే ఒక కామ్‌నెస్ వచ్చేస్తది బాడీ అంతా. ఆహ్, ఆనందం గూడా వేరే. హ్మ్. కొంతమంది అమ్మవార్ల టెంపుల్స్‌కి, కొంతమంది ఇప్పుడు గ్రామ దేవతల టెంపుల్‌కెళ్తే కొంచెం ఒకలాంటి భయం అనిపిస్తది. ప్రశాంతంగా అనిపిచ్చదు. ఒక టెన్షన్ లాగా, ఏదో మిస్టేక్ చేశామా, లోపల ఏదైనా మర్చిపోయామా అన్న ఫీలింగ్ వస్తుంటది గురుగారు. నేను చాలా మంది దగ్గర విన్నానిది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్స్‌ది వేరే అనుకోండి. ఆ ఎనర్జీ వేరు. మనుషులది వేరు. సో, మనుషుల విషయానికొస్తే ఆరా అంటే అసలు ఏంటి? హౌ టు ఫైండ్ ఔట్? హౌ టు క్లెన్స్ ఇట్ అన్న విషయాలు తెలుసుకుందాం. ఆరా అంటే కళ్ళు దివ్ మూసుకొని తెరిస్తే మీకిట్లా మీ చుట్టూ ఒక రింగ్ లాగా కనిపిస్తది. అట్లా రకరకాలు చెప్తా ఉంటారు గదా! అవును. ఆరా అంటే అమ్మ తేజస్సు తెలుగులో. అది పుట్టిన బేబీకి ఫస్ట్ క్రై బేబీ నుంచి హ్మ్. చనిపోయే మనిషి వరకు ఆరా ఉంటుంది. హ్మ్. పుట్టినప్పుడు ఒక 1 ఉంటుంది. హ్మ్. క్లారిటీ కూడా ఇస్తున్నా. హుహు. కొలుచుకుంటే అది ఆరా తెలిసిపోతుంది. పెద్దవాళ్ళు అయిన కొద్దీ పెరుగుతుందా అంటారు. నో. హ్మ్. మీరు దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి ఆరాన్ని పెంచుకోవడానికి ఏకాగ్రత, ధ్యానము, ఉపాసన లాంటివి చేసినప్పుడు ఆరా పుంఖాలుగా పెరుగుతుంది. హ్మ్. అంటే మీరే ఆరా మీరే అయిపోతారు. హ్మ్. ఈ మానవ జీవితంలో ఇవి, అవి అవన్నీ ఉండవు ఇంకక్కడ. అది వేరు. ఆ జీవితం వేరు. అయితే ఇప్పుడు అంటే మానవుడికి ప్రతి మనిషికి ఉంటది గదా గురుగారు. 101% హ్మ్. పుట్టినవాడికి కూడా ఉంటుందంటే మీకు అందరికీ ఉంటుందనే అర్థం. హ్మ్. ఇలా పెంచుకోవడం అనేటువంటిది అది ఇంకో సబ్జెక్ట్. ఆరా ఉంటుంది. ఆరా అనేటువంటి తేజస్సు, విశ్వ తేజస్సు అన్నమాట. విశ్వంలో కూడా తేజస్సు ఉంది. హ్మ్. మీరు దేవాలయాల్లో కూడా దేవుడికి ఆరా ఉంటుంది. వెనకాల తేజస్సు ఉంటాయి. అందరూ ఒప్పుకోవాల్సిందే. ఏ దేవుడికైనా ఆరా ఉంటుంది. మనుషులకు ఉన్నప్పుడు ఆరా దేవుడికి ఇంకెక్కువ ఉండాలి కదా! హ్మ్. సో, ఈ ఆరా వల్ల ఆరోగ్యానికి సంబంధం ఉంది. హుహు. హెల్త్. హ్మ్. ఆరా డిస్టర్బ్ అయిపోయినప్పుడు హెల్త్ పాడవుతుంది. అసలు ఆరా ఎలా డిస్టర్బ్ అవుతుంది అంటే మన థాట్. హ్మ్. థాట్ విల్ అది ఎంత పవర్‌ఫుల్ థాట్ అంటే ఆత్మని, మనస్సుని డిస్టర్బ్ చేసేస్తుంది అది. ఎవరికైనా ఏదైనా బాధ ఉందనుకో, ఇబ్బంది పడ్డామనుకో, డబ్బులు పోగొట్టుకున్నామనుకో, ఎవరో చెప్పిన మాట వినలేదనుకో, హ్మ్. అప్పుడు మనకి తల్లిదండ్రులకి బాధేస్తుంది. నా కొడుకుని ఇంత ప్రేమగా పెంచాను, మంచి స్కూల్‌లో ఇంత డబ్బు పెట్టి కట్టించాను, ఆటోలో అవి మాట్లాడాను, కార్‌లో దింపేవాళ్ళు రకరకాల వాళ్ళున్నారు. బాధపడుతూ ఉంటారు. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, తల్లిదండ్రులు శరీరాలనే ఇస్తున్నారు. ఆత్మని కనలేరు. ఇది సత్యము. హ్మ్. మరి శరీరాలను ఇచ్చినప్పుడు మీ అలవాట్లు, గుణగణాలు ఒస్తాయి. జబ్బులు గూడా ఒస్తాయమ్మా. హ్మ్. హ్మ్. అందుకని ఈ మధ్య డాక్టర్లు గూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మీ జెనెటిక్‌గా ఎవరికైనా ఉందా అని అడుగుతున్నారు. హ్మ్. ఓకే. ఈ ఆరాకి సంబంధం ఏమిటంటే, ఆరాలో ఆరోగ్యం దాగి ఉంది. డాక్టర్ గార్ల పుణ్యం అంటూ ఆరాని మనం గుర్తు చేసుకోవాల్సింది పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే డీఎన్ఏ కాకుండా, జెనెటిక్‌గా జీన్స్ కాకుండా ఇవన్నీ డీటెయిల్స్ కొత్తగా తెలుస్తున్నాయి. గురుగారు. అయితే ఇక్కడ ఆరా ఆరోగ్యానికి ఎందుకు ముఖ్యం అంటే థాట్ దానికి సంబంధం అయి ఉన్నది. వితౌట్ థాట్ దేర్ ఈస్ నో క్రియేషన్. హ్మ్. ఈ బ్రహ్మాండ సృష్టి కూడా థాట్ హ్మ్. తోనే వచ్చింది. హ్మ్. దేవుళ్ళ థాట్ వల్ల. హ్మ్. మానవుడిది కూడా ఒక పని చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, చదువుకోవాలన్నా, చివరికి వ్యాపారాలు చేయాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా ఏదైనా థాటే. అంటే ఉద్దేశ్యం లేకుండా ఆ థాట్‌కి పవర్ రాదు. మంచి థాట్‌కి మంచి శక్తి వస్తుంది. హ్మ్. డిస్టర్బెన్స్‌గా మనం కొంచెం చెడుగా ఆలోచిస్తే మనకి ఎదుటి వాళ్ళకి చెడు అవుతుందో అవ్వదో తర్వాత గానీ ముందు మనం డిస్టర్బ్ అయిపోతాం. మనకు చెడు జరుగుతుంది. హ్మ్. మీ ఉద్దేశ్యం ఎప్పుడు బావుండాలి? థాట్ ఎప్పుడు బావున్నప్పుడు ఆ మనుషులందరికీ ఆరా నార్మల్‌గా, మంచిగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. హ్మ్. ఎప్పుడైనా జబ్బు పడ్డ వాళ్ళని చూడు నాన్న హ్మ్. ఇళ్ళల్లో. హ్మ్. బామ్మలు గాని,
తాతయ్యలు కానీ ఎవరన్నా, వాళ్ళకి అదే చింత, నాకు ఈ జబ్బు వచ్చింది, నాకు ఈ జబ్బు వచ్చిందని ఎప్పుడు అదే మాట్లాడుతుంటారు. దానివల్ల ఇంకా కునిగిపోతారు. ఆ టైము జబ్బు వచ్చింది, మందులు వేసుకుందాం, దేవుడు ఉన్నాడు తగ్గిస్తాడు అని మైండ్ డైవర్ట్ చేసుకొని థాట్ వేరేగా ఉన్నప్పుడు అప్పుడు ఈ ఇబ్బంది తగ్గుతుంది. ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటో, ఆలోచన పడవలో కానీ, ఆలోచన అనే ప్లేన్లో కానీ మనం ప్రయాణం చేస్తే అది విషయం అంతా తిప్పుతుంది. ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది గురుగారు మన ఆరా డిస్టర్బ్ అయింది అని? ఎలాంటి థాట్, సంకేతాలు? అందుకే థాట్ అని చెప్పా. అందుకే మీకు ఉదాహరణలు ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పిల్లల పెంపకాలు, తల్లుల యొక్క అది ఇది, తర్వాత వ్యాపారాల గురించి కూడా చెప్పా. ఎందుకంటే సరిగ్గా వ్యాపారం జరగలేదు అనుకో, వాడికి ఆ రోజు బాధే. ఇంత పెట్టుబడి పెట్టామే, ఇంత కష్టపడ్డామే, నాకు రూపాయి రాలేదు, ఇవాళ సేల్స్ లేవు, ఏదో సంథింగ్, లేకపోతే సీజన్ బాగాలేదు, అవన్నీ తర్వాత. అంటే థాట్ ఏమైనా, థాట్ బాగుంటే సంతోషం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. థాట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆ థాట్కి ఈ ఆరాకి సంబంధం ఉంది. అలాగే నేను మీ ఆరా చూడగలుగుతా, మీదే కాదు ఎవరిదైనా చూడగలుగుతా. నా ప్రాక్టీసెస్, నా యొక్క ఉపాసన బలం అది. మీరు కూడా చూడగలుగుతారు. అద్దంలో మీ ముఖం మీరు ఎంత తయారయ్యేటప్పుడు చూసుకుంటే ఎంత స్పష్టంగా మా తల్లులు ఉంటారో, తండ్రులు ఉంటారో, అలాగే మీ ఆత్మని, మీ ఆరాన్ని మీరు చూడగలుగుతారు ప్రాక్టీస్ చేస్తే. ఇలా అద్దంలో చూడగానే మన మొహంగా కానీ ఆరా కనబడదు, సత్యం. కానీ ప్రాక్టీస్ చేస్తే కొద్ది రోజుల్లో ఆరా ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఏకాగ్రతతో వాళ్ళని వాళ్ళు తెలుసుకునే కార్యక్రమాలు బీజాక్షరాలతో ఇచ్చేయచ్చు, మంత్రంతో చెయ్యొచ్చు, మౌనంతో చెయ్యొచ్చు, ఆలోచనతో కూడా చెయ్యొచ్చు. రకరకాలు ఎవరికి ఏది ఈజీగా ఉంటే దాన్ని బట్టి. అప్పుడు ఏమవుతుంది, ఈ సాధన వల్ల ఉపయోగం ఏంటి గురుగారు? మీలో డిస్టర్బెన్సెస్ ఉండవు. యూనివర్సల్ ఎనర్జీ మీకు తెలియకుండా నకసిక పర్యంతం, టోస్ వరకు తల నుంచి ప్రవహిస్తూనే ఉంటుంది. విశ్వంలో మీరు ఏకాగ్రత వల్ల ట్యాప్ చేయగలిగితే, ఏకాగ్రతలో కాన్సన్ట్రేట్ చేయగలిగితే మీరు శక్తిమయం అయిపోతారు. జబ్బులు ఉండవు, అనారోగ్యం ఉండదు, మంచి ఆలోచనలు, దివ్యమైన ఆలోచనలు, భగవంతుడు ఉండేంత శక్తి మీకు వస్తుంది. ఎట్లా క్లెన్స్ చేసుకోవాలి గురుగారు? అది మీరు సింపుల్గా మీరు ఏదన్నా కొన్ని టెక్నిక్స్ చెప్తూ ఉంటారు కదా, టెక్నిక్స్ చెప్తున్నాను. ఇప్పుడు సూర్యోపాసన గతంలో చాలా వేల మంది, లక్షల మంది చేశారు. అలాగే మీరు ఉదయించే సూర్యుడిని పొద్దున పూట ఒక 20 సెకండ్స్ చూడండి, 20 సెకండ్లే, హాఫ్ మినిట్ కూడా కాదు. ఉదయించే సూర్యుడిని అలా చక్కగా ఇలా చూడండి, కళ్ళు మూసుకోండి. అక్కడే న మంత్రం న తోయం న తీర్థో న భోగో శివానంద రూపం, చక్కగా మంచిగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. కళ్ళు పొద్దున పూట మండం అలాంటివి ఏమి ఉండవు. మధ్యాహ్నం అలాంటివి ఎప్పుడు ప్రాక్టీసెస్ చేయొద్దు. ఒక్కసారి చూడండి, ఓన్లీ సింగిల్ టైం. మీకు ఆ రిప్లికా బింబాలు మీ కళ్ళల్లోకి వచ్చేస్తాయి. మీరు కళ్ళు మూసినా తెరిచినా, ఎలాగైతే మీ చుట్టాలని, ఫ్రెండ్స్ని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అప్పచెల్లెల్ని గుర్తుపడతాం కదా కళ్ళు మూసినా తెరిచినా. మరి అంటే ఆ ఫిగర్ మీకు ఫిక్స్ అయిపోతుంది, ప్రింట్ అయిపోతుంది. ఈ గ్రఫీ ఐస్ కళ్ళల్లోంచి ప్రింట్ అవుతుంది. అలాగే మీకు ఆ థాట్లో అది ఫిక్స్ అయిపోతుంది. ఆ సూర్య మండలం నుండి ఉంటే శక్తి, భగవంతుడు ఆ సూర్యుడు మండలాన్ని ఎందుకు సృష్టించాడంటే శక్తిని మీకు చూపించడం కోసం. ఆ సూర్యుడిని ఒకరిని శక్తి, సూర్య స్వభావము, సూర్యుడు యొక్క ప్రకాశం అని చెప్పడం కోసం దేవతలంతా కూడా, రాముడు, కృష్ణుడు, అమ్మవారు, అయ్యవారు, లక్ష్మీ అమ్మవారు, అందరూ ఎవరెవరు, దుర్గా, వీళ్ళందరూ కూడాను సూర్యోపాసన చేశారు. పొద్దున పూట చేసేవారు. కృష్ణుడు చేసినట్టుగా చరిత్ర ఉంది, రాముడు చేసినట్టుగా చరిత్ర ఉంది, అందరు దేవతలు కూడా ఎందుకు అంటే ఆ ప్రత్యక్ష నారాయణుడు, ప్రత్యక్ష దైవం, ఆయన ప్రకాశం విశ్వ ప్రకాశంతో, విశ్వంలో ఆ ప్రకాశం ఉన్నట్టుగా ఇది కనపడే గోళాన్ని మీరు నమ్మడానికి వీలుగా, మీ నమ్మకాన్ని పెంచుకొని శక్తిని మీరు ఉపాసించడానికి వీలుగా సూర్యోపాసన. సో ప్రతిరోజు ఉదయాన్నే ఒక 20 సెకండ్లు సూర్యుడిని చూస్తే జస్ట్ 20 సెకండ్స్ అంతా క్యారీ అవుతుంది. అప్పుడు 1 to 1.5 hours క్యారీ అవుతుంది. కళ్ళు మూసినా తెరిచినా ఎక్కడికి వెళ్ళినా చీకటిగా ఆయన కనిపిస్తున్నట్టుగా. అది మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అంటాం మేము దాన్ని. అది ఒక్క 2-3 days చేయండి,
మీకు అది తప్ప మీ బాడీకి కళ్ళకి ఏది రాదు. థాట్లెస్ స్టేట్ వచ్చేస్తుంది. అంటే 3 రోజులు కొంచెం సెలవులు గట్టా పెట్టి చేసే పనులన్నీ మానేసి అసలు శక్తి సంగతి ఏదో తేల్చేయండి. అసలు శక్తి ఉందా లేదా, ఆయన ఏదో స్వామి గారు చెప్పారు, మనం దాని సంగతి ఏదో చూద్దామని ఓ పట్టుబట్టి ప్రాక్టీస్ చేయండి. మీకు సర్వకాల సర్వావస్థల్లో 24 గంటలు 72 గంటలు మీరు ఎంత కాంటాక్ట్ చేస్తే అంతగా మీరు కాన్స్టెంట్ రిమెంబరెన్స్లో ఆ దివ్య శక్తి అంతా మీకు బాడీలో ఇంజెక్ట్ అయిపోయి, బ్లడ్ ఇప్పుడు కారుతోందా కట్ చేస్తే, యోగులకి ఇలా కట్ చేస్తే బ్లడ్ రాదు, తెల్లటి ద్రావం వస్తుంది. నేను చూసా, హిమాలయాల్లో వాళ్ళు మహానుభావులు ఉన్నారు. అది చాలా ఈజీ అమ్మా. థాట్ కూడా ప్రాసెస్లో మనం ప్రవహిస్తూ ఉంటుంది. మరి వితౌట్ థాట్ మనం ఏమి చెయ్యం. నిద్ర కూడా అసలు నిద్ర అనే దానికి కూడా అర్థం లేదు. ఆరాకి థాట్కి 100% సంబంధం ఉంది. మంచి థాట్ ఉంటే ఆరా పెరుగుతుంది, లేకపోతే ఆరా పెరగదు. మనకి దుష్ప్రభావాలు కూడా వస్తాయి. ఎందుకంటే చెడుగా ఆలోచిస్తే మనం నష్టపోతాం కదా. ఎవరు చెప్పినా వినని మొండివాడు ఉంటాడు. రాజుగారు ఎక్కువ ఈ మొండివాడు ఎక్కువ అంటే రాజుగారి కంటే మొండివాడు ఎక్కువ. వాడు వినడు, అజ్ఞాని. సుజ్ఞాని వింటాడు. అందుకని మనం సూర్యోపాసన చేయడం వల్ల మీ బాడీలో అంతా శక్తిమయం అయిపోయి, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్నెస్ అని అంటాం కదా, అది ప్రాక్టీస్ బాగా అయినప్పుడు మీకు మంచి థాట్ వస్తుంది. ఎదుటివాడిని ఇలా చూస్తే స్కాన్ చేయగలుగుతారు. అమ్మ శుభం తల్లి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.